మయూఖ శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ పేరు చోటు లేని చోట. రచనా స్వరం ఎస్ శ్రీదేవి. ఈ కథ అముద్రిత రచన. అక్కడ ఒక నగరాన్ని నిర్మించాలనుకున్నారు. చాలా ప్లాన్డ్ సిటీని. మామూలుగానైతే చుట్టుపక్కలున్న ఊళ్ళని కలుపుకుంటూ ఒక ఊరేదో నగరంగా రూపుదిద్దుకుంటుంది. లేదంటే అడవుల్ని నడికేసి కొండల్ని పిండి చేసి నగరాలని కడతారు. ఇక్కడ అలాంటి అవకాశం లేదు. అందుకని కొన్ని పల్లెటూళ్ళని ఖాళీ చేయించి నగర నిర్మాణానికి పూనుకున్నారు. నిర్మాణం పూర్తయింది. ఆలోచన మంచిదే. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట లేని నిరుపేదలందరికీ, చిన్న చిన్న వ్యాపారస్తులకి ఉపాధి కల్పించే ప్రయత్నంగా నగర నిర్మాణం మొదలైంది. ఊళ్ళు ఖాళీ చేసిన వారికి వారికి గల ఆస్తుల్ని బట్టి పరిహారం ఇచ్చారు. స్థలానికి, ఇంటికి, ఇంట్లో ఉండే చెట్టు, పుట్ట, పురుగు, పులుగు అన్నిటికీ లెక్కగట్టిచ్చారు. ఒక పెద్ద ప్రయోజనం కోరుకున్నప్పుడు ఇలాంటివి చిన్న చిన్న విషయాలు అవుతాయి. కానీ ఆ పెద్ద ప్రయోజనం రాజ్యానిది, ప్రత్యక్ష ప్రజది కాదు. ఈ చిన్న విషయాలు పెద్ద సమస్యలు ఆ ప్రత్యక్ష ప్రజకి. ఆ మహానగరం నిర్మించబడితే ఎవరెవరో వచ్చి అక్కడుంటారు. వీళ్ళ ఊళ్ళో వీళ్ళకి చోటు ఉంటుందా లేదా అనేది సందేహమే. అయినా కూడా ప్రయత్నలోపం జరగలేదు. కుటుంబం పట్ల, తాము పుట్టి పెరిగిన నేల పట్ల ప్రేమ ఉన్న కొందరు ఇక్కడే ఉండి చిన్న పెద్ద పనులు చేసుకుంటే, ఇంకొందరు వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశాలను వెతుక్కున్నారు. మా నాన్న లాంటి చాలామంది మాత్రం చేతి నిండా వచ్చిపడ్డ డబ్బును చూసి ప్రలోభపడ్డారు. డబ్బుంటే ఎక్కడైనా బతకచ్చు, ఇక్కడే ఉండాలనే ఉంది అనుకుంటూ నెల వదిలి దేశం మీద పడ్డారు అంది పల్లవి. ఆమెకి సుమారుగా 30 ఏళ్లుంటాయి. ముదురు ఎరుపు రంగు మీద అంతే ముదురు ఆకుపచ్చ రంగు ప్రింటున్న నూలు చీర, ఆకుపచ్చ జాకెట్టు వేసుకుంది. మెడలో సన్నటి గొలుసు, చేతులకి ఒక్కో ఎర్రటి వెడల్పు గాజు, చెవులకేవో చిన్న దుద్దులు ఉన్నాయి. ఏళ్లుగా మనసులో పొంగి పొర్లుతున్న దుఃఖం కనుపాపల చెలియలు కట్టని దాటలేక ఆగిపోతోంది. అలా ఆగిపోవడం ఆమె వ్యక్తిత్వానికి గాంభీర్యతనిచ్చింది. పక్కనే నడుస్తూ ఆమె మాటల్ని వింటున్నవాడు ఆమె స్నేహితుడు శిశిర్. ఇద్దరూ కొన్నేళ్లుగా స్నేహితులు. ఆమెను పెళ్లి చేసుకోవాలన్నది అతని ఆకాంక్ష. కానీ ఆమెలో అలాంటి వికాసం కనిపించట్లేదు. ఆమెకి అతని సాహచర్యం కావాలి కానీ జీవితాలు కలబోసుకుందుకు ఏదో సంకోచం. తన జీవితం మీద పెత్తనం అతను తీసేసుకుంటాడేమోననే భయం. ఉద్యోగ విధుల్లో భాగంగా ఇద్దరూ ఈ ఊరొచ్చారు. ఆమెలో అలాంటి భయానికి పునాది పడిన చోటది. మనసు కొద్దిగా తెరుచుకోవడం మొదలైంది. మీది ఇక్కడ అవంతిపురమా? ఆశ్చర్యంగా అడిగాడు. ఈ చుట్టుపక్కలున్న 50-60 గ్రామాలని కలిపి ఇప్పుడు అవంతిపురం అనేస్తున్నారు. కానీ ఒకప్పుడు దేనికి దానికే పేర్లు ఉండేవి. మాది రామభద్రపురం, ఆర్బీపీ బస్ స్టాప్ అంటున్నారు ఇప్పుడు అంది. అవును, ఎన్నో ప్రాంతాలు పెద్ద పెద్ద ఊళ్ళల్లో అంతర్భాగాలుగా ఉండిపోతాయి. కొన్ని బస్ స్టాపులుగాను, ఇంకొన్ని ల్యాండ్ మార్కులుగాను మారిపోతాయి. మనం గుర్తెరగం ఒప్పుకున్నాడు అతను. అదో పెద్ద విషాదం. ఉనికిని పోగొట్టుకోవడం అనేది దాని పేరు. ఊళ్ళైనా మనుషులైనా దాన్ని తట్టుకుని నిలబడడం చాలా కష్టం. మనిషి అంటే జన్యు ప్రవాహం, వంశం. నేను నాగమయ్య మనవరాల్ని, చంద్రమయ్య కూతుర్ని, రాజమయ్య చెల్లెల్ని. మరి ఇప్పుడు నా రక్తంలో రక్తం కాని మరో తల్లిదండ్రులకి పెంపుడున్న కూతుర్ని. మనిషికే ఇలా ఉంటే మరి ఊరికి? ఊరంటే ఒక సంస్కృతి, జాతి. ఆమె గొంతు వణికింది. అతను ఆగి తల తిప్పి ఆమె వైపు చూశాడు. ఆమె కూడా ఆగింది. నీకు తెలుసా, ఊళ్ళ మనుషులు వలసపోవడాన్ని గురించి ఎప్పుడైనా విన్నావా? ఎక్కడైనా చదివావా అడిగింది. ఇక్కడ కూర్చుందామా? రోడ్డుకి ఒక పక్కగా ఉన్న సిమెంట్ బెంచి వైపు సూచిస్తూ అన్నాడు. ఆమె తలూపింది. ఇద్దరూ అటుగా నడిచారు. కూర్చునే ముందు ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళి 2 కప్పుల టీ తీసుకొచ్చి ఒకటి ఆమెకిచ్చి మరొకటి తను తీసుకున్నాడు. కొత్తగా కట్టిన నగరాన్ని మిగిలిన నగరాలతో కలిపే హైవే అది. దాదాపు 3 కిలోమీటర్ల పొడవున రోడ్డుకి అటు ఇటు చిరు వ్యాపారస్తుల దుకాణ సముదాయాలు ఉన్నాయి. అక్కడ దొరకనిదంటూ ఏది ఉండదు. వాళ్ళు పండించినవి, తయారు చేసినవే కాక మారుబేరాలు, ప్లంబింగు, రిపేర్ల లాంటి సర్వీసులు, బట్టలు, బొమ్మలు, పుస్తకాలు లాంటి సమస్త వస్తువులు అక్కడ దొరుకుతాయి. రోడ్డు ఆ చివరి నుంచి ఈ చివరి దాకా నడుస్తూ కావలసినవి కొనుక్కోవచ్చు. ఎందరు కూర్చోవడానికైనా సరిపోయేన్ని సిమెంట్ బెంచీలు ఆ పొడుగు నుంచి ఈ పొడుగు దాకా రోడ్డుకు 2 వైపులా ఉన్నాయి. షాపింగ్లో అలసిపోయినప్పుడు వాటి మీద కూర్చుని కచోరీలు, పానీపూరి, సమోసాలు తింటారు జనం. చాలామంది మాల్స్లో కన్నా అక్కడికి రావడానికే ఇష్టపడతారు. సహజంగా ఉండొచ్చు, సహజంగా ప్రవర్తించవచ్చు. చేసే షాపింగ్కి అది బోనస్. టీ చాలా బాగుంది అందామె. అతను కొద్దిగా భుజాలు వంచి ఆ ప్రశంసని స్వీకరించాడు.
చిన్నగా నవ్వింది. తర్వాత ఆ నవ్వు కరిగిపోగా ఆమె ఆలోచనలో మునిగిపోయింది. అతనికి తెలిసినప్పటి నుంచి కూడా ఆమె ఈ ఆలోచనల అల్లకల్లోలంలోనే ఉంది. బయటికి ఒక మనిషిగా, లోపల మరో మనిషిగా ఉంటుంది. అందులోంచి ఆమె బయటపడితేనే తను చేసిన పెళ్లి ప్రతిపాదనకి జవాబు దొరుకుతుందని అనుకుంటాడు. ఎన్నో ఏళ్లుగా తనతో కలిసి తిరుగుతున్న ఈ యువతి జీవితం మీద పడిన ముద్రలేమిటి? అవి ఎలాంటివి? ఎందుకంత విషాదం? ఎన్నో ప్రశ్నలు అతని మనసులో. నువ్వు చెప్పిన వలస వెళ్లడంలో నాకు ప్రత్యక్ష అనుభవం లేదు, కానీ అలా వలస వెళ్లిన తదుపరి పరిణామాలు మా కుటుంబంలో ఉన్నాయి. ఒక రాష్ట్రం విభజించబడినప్పుడు మనుషులు ఏం కోల్పోతారో నాకు తెలుసు. కొన్ని తరాల క్రితం జరిగిన ఒక చారిత్రక సంఘటనలో మేము ఇల్లు, వాకిలి, కుటుంబం అన్నిటినీ పోగొట్టుకున్నాము. అది 1905లో జరిగిన బెంగాల్ విభజన. నువ్వు చెప్పినట్టు మనుషులు గుంపులు గుంపులుగా తరలిపోతూ మొదట చేతిలో ఉన్న విలువైన వస్తువుల్ని, తర్వాత డబ్బుని, ఆడవారిని, పిల్లల్ని పోగొట్టుకుంటారు. అలాంటి సంఘటనలో కట్టుబట్టలతో హైదరాబాద్ చేరారు ఒక వ్యక్తి. మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్తగా కుటుంబాన్ని ఏర్పరచుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టినా తను పుట్టిన నేల కోసం, మొదటి ప్రేమిక కోసం, పోగొట్టుకున్న సంతానం కోసం తప్పించిపోతూ తనది అసమర్థత అని స్వీయ నింద చేసుకుంటూ బతికారు. తరాలు గడిచాయి. నేను పుట్టాను. ఈ నేలకి మేము చెందం. మాతృభూమికి తిరిగి వెళ్ళగలిగే అవకాశం లేదు. ఈ రెండు నిజాలు మా కుటుంబాన్ని అంతర్గతంగా శాసిస్తూ ఉంటాయి అన్నాడు. ఆమె కళ్ళెత్తి అతని కళ్ళలోకి సూటిగా చూసింది. ఎందుకని మనం ఈ విషాదాలని అంత తేలిగ్గా మర్చిపోయి కొత్త కొత్త విషాదాలని పోగు చేసుకుంటున్నాం అడిగింది. మర్చిపోయింది ఎక్కడా? మన జీవనశైలిలో ఇంకిపోలేదు. పుట్టిల్లొదిలి అత్తింటికి వెళ్ళిన ఆడపిల్ల పదే పదే తన మూలాలను వెతుక్కున్నట్టు మనం కూడా వెతుక్కుంటాం. కానైతే కాసేపైనా తిరిగి వెళ్ళడానికి మనకి ఎక్కడా ఆహ్వానం ఉండదు అన్నాడు. చాలామంది మనకి చక్కటి నగరాలు లేవు, మన నగరాలు ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా విస్తరిస్తుంటాయని అసంతృప్తిని చూపిస్తారు. అమెరికా లాంటి దేశాలతో పోల్చి చూస్తారు. నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. అమెరికా ఒకప్పుడు బ్రిటిష్ కాలనీ. వాళ్ళు ఆ దేశాన్ని పునాదులతో సహా నిర్మించారు. మన దేశం అలా కాదు. వేల ఏళ్లుగా ఇక్కడ మనుషులు ఉన్నారు. వాళ్ళకి తోచినట్టు వాళ్ళు ఊళ్ళని కట్టుకున్నారు. వాటిని సరిచెయ్యడం సాధ్యపడే పనేనా? ఈ మహానగరం ఆలోచన అలా పుట్టుకొచ్చిందే. తన పాలనా కాలంలో ఈ దేశానికి ఒక అందమైన నగరాన్ని నిర్మించి ఇవ్వాలని ఒకానొక నేత అనుకున్నారు. ప్రజలు అడగలేదు. వాళ్ళకి తాము బతుకుతున్న జీవితం పట్ల ఎలాంటి ఆరోపణ లేదు. ప్రజలకి ఏమి ఇవ్వాలో అతను తనకి తెలుసు అనుకున్నాడు. ఊళ్ళు ఖాళీ చేయమన్నారు. నిరసనలు, ప్రతిఘటనలు అయ్యాయి. పరిహారాలు అందాయి. అవ్వ, తాత, అమ్మ, నేను, నాకొక 3 అన్నలు. అందరి పక్షాన మా నాన్న నిర్ణయం తీసుకున్నాడు. ఏవేవో డబ్బులు వచ్చాయి. అవన్నీ పట్టుకుని మమ్మల్ని బయలుదేరదీశాడు. ఎక్కడికి తెలీదు, ఏం చేయడానికి తెలీదు అంది. అతను మౌనం వహించాడు. అప్పటిదాకా ఒక ఊరు, కొంత సమాజం, కొన్ని కట్టుబాట్లు ఉన్న మనుషులు గుంపులు గుంపులుగా ప్రయాణం మొదలుపెట్టాక విలువలన్నీ వదిలేశారు. పోరంపోకు స్థలాలలో గుడిసెలు వేసుకుని కొన్నాళ్ళు ఉన్నారు. కళ్ళు, సారాయి తెచ్చుకుని తాగడం, దేనికైనా డబ్బులున్నాయి కదా అనే పెడసరమైన జవాబు, ఒకళ్ళదొకళ్ళు దొంగతనాలు చేసుకోవడం, ఆడవాళ్ళను కొట్టడం. వ్యవహారం రాని ఈ మనుషుల చేతుల్లో డబ్బు ఎంతో కాలం నిలవలేదు. అవ్వ, తాత చచ్చిపోయారు. అన్నలు దేశాలు పట్టిపోయారు. ఇంక మిగిలింది నేను, అమ్మ. నా 8 ఏళ్ల వయసులో మా నాన్న నన్నెవరికో అమ్మేసి, అమ్మని వదిలేసి ఆ డబ్బుతో పారిపోయాడు. మనిషికి ఆకలిలాగా అతనికి డబ్బనేది ఆకలిగా మారింది అంది. అతను బాధగా చూశాడు. నన్ను కొనుక్కున్నవాళ్ళు మంచివాళ్లే, పిల్లలు లేని దంపతులు. నన్ను బాగానే చూసుకున్నారు, పెంచారు, పెద్ద చేశారు, చదువు చెప్పించారు, ఇంత దాన్ని చేశారు. కానీ నేను వారిని ప్రేమించలేను. ఎందుకో తెలీదు. కృతజ్ఞత ఉంది, అది చూపగలను. కానీ వాళ్ళు ప్రేమ కోసం తప్పిస్తున్నారు అంది. ఎవరికైనా కావాల్సింది అదే కదా అన్నాడతను. అది పతనమైన విలువల్లోంచి వస్తుందా అడిగిందామె. అతని దగ్గర జవాబు లేదు. నేరాలు పెరిగిపోతున్నాయి. దానికి ఇంటర్నెట్, పోర్ను కారణాలని ఒక బలమైన ఆరోపణ కావచ్చు. కాదనలేని కారణమే. కానీ ఈ మహానగరం మా కుటుంబాన్ని 3గా చీల్చింది. 4 నేరస్తుల్ని, 3 నిస్సహాయుల్ని, ఒక బాధితురాల్ని తయారు చేసింది. చెప్పు, ఇవన్నీ కొత్తగా తయారైన మూసలు కావా? ఈ మూసల్లోకి ఆ మనుషులు తప్పనిసరిగా వచ్చి చేరి సర్దుకుపోవట్లేదు నిలదీసింది. నిజమే, అతను ఒప్పుకున్నాడు. ఆమెకి తను ఇవ్వాల్సిన ఓదార్పు స్వభావ స్వరూపం ఎలా ఉండబోతోందో
కొద్దిగా కూడా రూపు కట్టడం లేదు. నేను రామభద్రపురం పిల్లనని నాకు తెలుసు. ఆ నిజం నా కొత్త జీవితంలో లుప్తమైపోలేదు. సంతోషాన్ని అనుభవించే మనసుని ముళ్ళులా గుచ్చుతూ ఉండేది. నాకు తల్లి ఉందని, ఆమె ఈ జనారణ్యంలో ఎక్కడో తప్పిపోయిందని పెద్దవుతుంటే అర్థమైంది. నా పెంపుడు తల్లిదండ్రుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు నన్ను ఇక్కడి నుంచి తీసుకొచ్చామని చెప్పారు. కొన్ని దృశ్యాలు, ఒకటే దృశ్యం, చిన్న అందమైన చుట్టు గుడిసె. గుడిసెకి అందం ఎలా వచ్చిందని అడక్కు. అమ్మ, నాన్న, అవ్వ, తాత, పిల్లలు ఉండే ఇల్లు అందంగానే ఉంటుందిలే. రేపెప్పుడో మాలో కొందరం పెద్దయి సంపాదన పనులం అయితే ఆ ఇంటిని మార్చి భవంతిని కట్టుకునే వాళ్ళం కావచ్చు. ఇంటి ముందు ఒక వేప చెట్టు, దానికి ఎత్తు నుండి వేలాడే తాడు ఉయ్యాల, అందులో ఊగుతూ నేను. దృశ్యం మారిపోయిందిలే. ఆ తర్వాత ఇక్కడే ఎక్కడో నేల మీద గొంతు కూర్చుని అమ్మ, ఆమెను ఆనుకుని అలాగే కూర్చుని నేను, మాలాగే ఇంకా చాలామంది కూలి పని కోసం ఎదురు చూస్తూ. ఇంకా తర్వాతి దృశ్యంలో నేను లేను. మా అమ్మ ఉండాలి కదా. ఆమె మళ్ళీ ఎవరికి కనిపించలేదట. వెతుకుతూ ఉన్నాను అమ్మ కోసం, వెతుకుతున్నానన్న సంతృప్తి కోసం, నన్ను నేను మభ్యపెట్టుకోవడానికి. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కొందరి ముఖాలలో పట్టి పట్టి చూస్తాను, కానీ ఎక్కడ వెతకాలో అక్కడ కాదు. చివరి మాటలు అంటున్నప్పుడు ఆమె గొంతు జీరబోయింది. ఆమె చూపు ఎక్కడో చిక్కుబడింది. ఆ చూపు చివరన మడత మంచములు అద్దెకివ్వబడును అనే బోర్డు వేళ్లాడుతుంది. వాటితో పాటుగా తన తల్లినా అనే ప్రశ్న కూడా. నేను గాయం మానిన గుర్తుని, నువ్వు పచ్చిగాయానివి, అందుకే ఇంత బాధ, ఓదార్పుగా అన్నాడు. దాన్ని సర్వైవల్ గిల్ట్ అంటారట కదా అడిగింది. అతను తల ఊపాడు. అంతకన్నా చచ్చిపోవడం మెరుగు కదూ అంది. కాదనుకుంటా. మా ముత్తాత ఎవరో ఆ రోజుని ఆ పని చేసుంటే ఇప్పుడు నేను ఇలా నీ పక్కన ఉండను అన్నాడు. ఆమెకి జవాబు దొరికింది. సందర్భం వస్తే నువ్వు మా నాన్నలానే చేస్తావనుకుంటున్నాను అంది. అతను నవ్వాడు. అంతకన్నా సానుకూలమైన స్పందనని ఆమె నుంచి ఆశించలేదు. అందుకు ఆ నవ్వు. నవ్వెందుకు? అసహనంగా అడిగింది. నేనలా చేస్తే నిన్ను నువ్వు మీ అమ్మలా నష్టపోవడానికి సిద్ధం చేసుకున్నావా అని. ఆమె తెల్లబోయిందా జవాబుకి. ప్రపంచంలోని దాదాపు అన్ని ఆర్థిక మానవీయ వ్యవహారాలన్నీ ఈ ఒక్క జవాబు చుట్టే తిరుగుతాయి. నువ్వెంత మోసపోగలవు, నువ్వెంత నష్టపోగలవు, కనీసం నువ్వెంత ఇవ్వగలవు అనే అంచనా మీదే ముందుకు సాగుతాయి. కుటుంబమేనా, వ్యాపారమేనా, నీ కోణంలోంచేనా, నా కోణంలోంచేనా, అందుకు ప్రతిఘటన లేనప్పుడు ఆచరణ ఇంకా సాధ్యం కదా అన్నాడు. ఆమె ఆలోచించింది. అతను చెప్పినవన్నీ తన కుటుంబంలో జరిగినట్టే అనిపించింది. రాజ్యం నువ్వెంత ఇవ్వగలవని అడిగింది. తన ఉనికికి సంబంధించినవన్నీ తీసుకుంది. పరిహారం ఇచ్చింది. తన తండ్రి అందరినీ ఎంత నష్టపరచాలో అంత నష్టపరిచాడు. ఈ నిజాన్ని నిజంగా ఒప్పుకోగలిగిన కొంతమంది మినహాయింపు. అందుకే నీ పెంపుడు తల్లిదండ్రులు నీ గురించి నీకు చెప్పారు కాబట్టి నువ్వు ఇంత బాధపడుతున్నావు సరే, బలహీనం ఎందుకు పడుతున్నావు అనేది నా ప్రశ్న. ఒకసారి అనుభవం తర్వాత కూడా. అతనే అన్నాడు. ఇవన్నీ ఆలోచిస్తూ బతకడం ఉండదు. ఎవరో ఒకరిని నమ్ముతాం, ఏదో ఒక క్షణంలో అజాగ్రత్తగా ఉంటాం. పోగొట్టుకోవడమేనా అడిగింది. పోగొట్టుకోవడాలన్నీ ఒకేలా ఉండవు. మనం నిరంతరం ఏదో ఒకటి పోగొట్టుకుంటూనే ఉంటాం. ఇష్టమైన క్షణాలని, అందమైన అనుభూతులని. మనసు నిండా ఉన్నట్టు అనిపించిన అనుభూతులు కాలం గడిచే కొద్దీ పిడికిన అనుభవాలుగా మారిపోతాయి, గడచిన సంఘటనలుగా ఉండిపోతాయి అన్నాడు. కాసేపటి కింద దొరికిన జవాబుకి ఇప్పుడు చెప్పిన వాటికి సమన్వయం కుదరలేదు ఆమెకి. ఇది ఇంకో రకం నష్టం. ఇప్పుడు ఏమంటావు అయితే సూటిగా అడిగింది. మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. అన్ని విధాల నష్టపోవడానికి పెళ్ళెందుకు అడిగింది. ఆమెకు అర్థమైంది అది. అతను ఇంకే ప్రయత్నం చెయ్యలేదు. పద వెళ్దాం అని లేచి నిల్చున్నాడు.